ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ అది మార్కెట్ ఏ విధంగా చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు 24,712లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 24,695లో ఏర్పడింది. ఇది మనకు తక్కువలో కొంచెం ఏర్పడిన కూడా లో మాత్రం మనకు 24,481 దాకా వెళ్ళడం జరిగింది. లోలోకి వెళ్ళడం జరిగింది. ఇది ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనం 24,900 పిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. తర్వాత 24,300 సిఈ ఒకసారి పిఈని గమనిద్దాం. ఇది మీరు గమనించినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ తర్వాత ఈరోజు 915 క్యాండిల్ ఇది మనకు 190 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది 329 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఎక్కడాక 382 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ మనకు డౌన్ అయింది. ఇక్కడ మనకు మళ్ళీ మూమెంట్ తీసుకునే అవకాశం మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకుంది. ఇక్కడ 299 నుండి ఆ తర్వాత పైకి వెళ్ళినా కూడా ఇక్కడ మనకు మళ్ళీ ఇది ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకోకుండా ఒక పెద్ద క్యాండిల్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఎప్పుడైనా సరే ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఈ విధంగా ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకోవాలి. లేకుంటే మళ్ళీ ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఒక పెద్ద క్యాండిల్ అనేది ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిన ఇది మనకు రెసిస్టెన్స్గా మారింది. ఈ విధంగా మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇక్కడ మనకు డబుల్ బాటం ఏర్పడింది. ఎప్పుడైతే ఈ విధంగా ఒక 915 క్యాండిల్ ఏర్పడినప్పుడు ఒక 915 క్యాండిల్ ఏర్పడినప్పుడు ఇక్కడ మనకు ఇటువంటి మూమెంట్ అనేది లేదు. ఒక డైరెక్ట్ ఒక సీదా క్యాండిల్ ఉంది అంతే. ఇటువంటిప్పుడు మళ్ళీ మనకు ఇది ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ మనకు డబుల్ బాటం ఏర్పడింది. ఆ తర్వాత ఇది ఇక్కడ నుండి 11:35 నుండి ఇది మనకు ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 370 దాకా వెళ్ళింది. ఎక్కడ నుండి 213 నుండి. తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ మార్కెట్ అంటే మళ్ళీ డౌన్ అయింది మనకు 2 గంటలకు. అయితే 2 గంటలకు మనకు ఏమవుతుందంటే ఇది మనకు కిందిగా వస్తుందని అనుకుంటాము. ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ దీని సపోర్ట్ ఉంది. ఇక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ మూవ్మెంట్ తీసుకుంది. ఎప్పుడైతే ఇది మనకు బ్రేక్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఇది విధంగా ఇది మళ్ళీ పైకి వెళ్ళే మూమెంట్ ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా దీన్ని బ్రేక్ చేయకూడదు. దీన్ని బ్రేక్ చేసినట్లయితే మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత మళ్ళీ సపోర్ట్ అనేది మళ్ళీ ఇది మనకు ఇక్కడనే ఉంది లేదా ఇక్కడ నుండి ఉంది. ఓకే, అదేవిధంగా మనం యాడ్ చేసుకున్న సిఈ కూడా ఒకసారి గమనిద్దాం. సిఈ చూడండి, ఇక్కడ మనకు ఈ నిన్నటి క్లోజింగ్ ఇది ఈ విధంగా ఒక 915 క్యాండిల్ ఏర్పడింది. ఇక్కడ ఇది ఒక నిన్నటి క్లోజింగ్ ఇది మనకు ఈ 915 క్యాండిల్ ఈ విధంగా ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంది. ఇక్కడి నుంచి మనకు 200 నుంచి మూమెంటం తీసుకునే విధంగా పైకి వెళ్ళింది. ఇది కూడా మనకు డబుల్ బాటం ఏర్పడింది. కాకపోతే ఇది మనకు మెయిన్ సిఈ కాబట్టి ఇది ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంది. మనం ఆడేసుకున్న సిఈలో కూడా ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్టయితే 270 రూపాయల నుండి ఈ విధంగా పైకి వెళ్ళింది. మనం అనుకున్నాం ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ మనకు బ్రేక్ చేసిందో మళ్ళీ ఇది ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి అనుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ ఇది మనకు డౌన్ అయింది. ఇక్కడ డౌన్ అయిన తర్వాత ఇది మనకు ఈ 915 క్యాండిల్ని బ్రేక్ చేయకూడదు మెయిన్గా. కానీ ఇక్కడ కన్సల్టేషన్ అయింది. ఇక్కడ మొత్తం ఇదంతా కన్సల్టేషన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇది మనకు డౌన్ కావడం జరిగింది. ఓకేనా, మళ్ళీ మూమెంటం తీసుకుంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ 915 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మనకు డౌన్ అయ్యి కిందికి రావడం జరిగింది. ఓకేనా, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈలు ఒకసారి గమనిద్దాం. ఈ 24,600 పిఈ ఒకసారి గమనిద్దాం. ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది 25 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది 100 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు డౌన్ కావడం జరిగింది 30 రూపాయల నుండి ఇది మనకు 65 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మనకు సపోర్ట్ తీసుకోలేదు. అంటే మెయిన్ పిఈలో ఇది మనకు బ్రేక్ అవడం వల్ల మళ్ళీ ఇది 15 రూపాయలకు వచ్చింది. 15 రూపాయల నుండి పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ డౌన్ అయింది. మళ్ళీ 15 రూపాయలకు వచ్చింది. అంటే ఇక్కడ మనకు డబుల్ బాటం అనేది చిన్నగా ఏర్పడింది. ఓకేనా, మళ్ళీ 15 రూపాయల నుండి మళ్ళీ ఇది 32 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ 21 రూపాయల నుండి మళ్ళీ ఇది 45 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ చూసినట్లయితే 36 రూపాయల నుండి ఇది ఇక్కడ 76 రూపాయలకి వెళ్ళింది. చివరిగా మనకు మెయిన్గా 2 o'clock కదా, 2 o'clock నాడు ఎప్పుడైతే మనకు మెయిన్ ఆ పిఈ అనేది సపోర్ట్ తీసుకున్న దాని మెయిన్ ఇది 28 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 122 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుండి 23 రూపాయల నుంచి ఇది 125 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, అదేవిధంగా చూసినట్లయితే ఈ 24,650 పిఈ ఇది చూసినట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది 36 రూపాయల నుండి ఇది 40 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 145 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. చూడండి, ఇక్కడ మనకు డబుల్ బాటం ఏ విధంగా ఏర్పడింది. ఇక్కడ 30 రూపాయల నుండి
ఇది మనకు 42 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 30 రూపాయల నుండి ఓకేనా ఇది మళ్ళీ మనకు 55 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది 40 రూపాయలకు రావడం జరిగింది. 40 రూపాయల నుండి ఇది మనకు 121 రూపాయి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 2 o'clock చూడండి, ఇక్కడ మనకు మళ్ళీ ఇది 56 రూపాయల నుండి మళ్ళీ ఇది 175 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ రీప్లేస్మెంట్ కాలేదు, ఇక్కడ రాలేదు కాబట్టి ఇది మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఒక్కసారి మళ్ళీ ఇది ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి, కాకపోతే ఏది రాలేదు ఓకేనా. అదేవిధంగా చూసినట్లయితే ఈ 24,700 పిఈ చివరిగా చూద్దాం. చివరి పిఈ ఇది చూసుకున్నట్లయితే నిన్న క్లోజింగ్ ఇది 55 రూపాయలు. 55 రూపాయలు ఉండి ఎక్కడికి వెళ్ళింది, ఇది 190 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడి నుంచి మూమెంట్ తీసుకుని 100 రూపాయల నుండి మళ్ళీ ఇది 152 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 52 రూపాయల నుండి మళ్ళీ ఇది 75 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 53 రూపాయల నుండి మళ్ళీ ఇది 94 రూపాయలకు. తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుండి ఇటువంటి టైంలో మనం 50 రూపాయలు బై చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు 53 రూపాయల నుండి మనకు 76 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది ఓకేనా. మళ్ళీ ఇది చూసుకున్నట్టయితే మళ్ళీ 50 రూపాయల నుండి మళ్ళీ ఇది 168 రూపాయలకు. తర్వాత మళ్ళీ డౌన్ అయినా కూడా ఇక్కడ మనకు ఎగ్జిట్ అయినా కూడా మనకు ప్రాబ్లం లేదు, మనకు దీంట్లో మనకు 100 పాయింట్లు రావడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మళ్ళీ 108 రూపాయల నుండి మళ్ళీ ఇది 222 దాకా వెళ్ళడం జరిగింది ఓకే. అదేవిధంగా ఒకసారి మనం సీలో కూడా గమనిద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం ఈ 24,500 సి ఒకసారి గమనిద్దాం. 500 సి అని గమనిద్దాం. ఇది మనకు నిన్న క్లోజింగ్, ఇది మనకు మార్కెట్ అనేది 500లోనే ఆగింది ఓకేనా. ఇది మనకు 63 రూపాయల నుండి ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది 119 రూపాయల కింది. ఇక్కడ కూడా మనకు డబుల్ బాట ఏర్పడింది చూసినట్లయితే, అంటే కిందికి రాలేదు, ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంది. ఇది 79 రూపాయల నుండి మళ్ళీ ఇది 201 రూపాయకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఎటువంటి మూమెంటం లేదు, మళ్ళీ ఇది 52 రూపాయల నుండి మళ్ళీ ఇది 101 రూపాయకి వెళ్ళి ఆ తర్వాత ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం గుర్తించినట్లయితే ఇక్కడ ఇది ఈ 915 క్యాండిల్ని బ్రేక్ చేయలేదు ఇక్కడ మనకు ఓకేనా. మనకు మెయిన్ సి కూడా బ్రేక్ చేయలేదు, ఇది కూడా బ్రేక్ చేయలేదు, దానివల్ల ఇది మనకు కింది రావడం జరిగింది. ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ మనకు పైకి వెళ్ళే మూమెంటం ఉండేది. అదేవిధంగా ఈ మనం ఈ 24,550 పిఎస్సి చూద్దాం. ఇది నిన్న క్లోజింగ్, ఇది 199. ఈ విధంగా మార్కెట్ కిందికి రావడం జరిగింది. 38 రూపాయల నుండి ఏకంగా 70 రూపాయలకి అయింది. మళ్ళీ ఇది చూడండి, మళ్ళీ ఇది 45 రూపాయల నుండి ఇది మనకు 154 రూపాయలకు. దీంట్లో కూడా మంచి మూమెంటం ఉంది, 100 పాయింట్లు రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు దీంట్లో ఎటువంటి మూమెంటం లేదు. ఇది 22 రూపాయల నుండి ఇది చూసుకున్నట్లయితే మనకు 55 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకు డౌన్ కావడం జరిగింది ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 24,600 సి ఓకేనా. ఇది మనకు నిన్న క్లోజింగ్, ఇది ఒక 915 క్యాండిల్. ఇది చూడండి, ఇక్కడ మనకు కరెక్ట్ మనకు డబుల్ అంటే 100 పాయింట్ల పైన మనం చూసినట్లయితే మనకు కరెక్ట్ ఏర్పడుతుంది. ఇది మనకు 23 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది 45 రూపాయలకు. మళ్ళీ ఇది 23 రూపాయలకు వచ్చింది. 23 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 110 రూపాయలకు వెళ్ళింది. ఇక్కడ మనం ఇక్కడ కొనుక్కుంటప్పుడు ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత ఇది మనం స్టాప్ లాస్గా పెట్టుకొని మనం బై చేసుకోవచ్చు, అర్థమవుతుందా. ఎందుకంటే మనకు మెయిన్ పీ సపోర్ట్ అనేది కిందనే ఉంది కాబట్టి. మళ్ళీ ఇది ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు అంటే మనకు రిజెక్ట్ అయినా కూడా ఇక్కడి నుంచి మళ్ళీ మనకు రిజెక్ట్ కావాలి, రిజెక్ట్ కిందికి రావాలి. కాకపోతే ఇక్కడ మనకు క్యాండిల్ అనేది పెద్దగా ఏర్పడింది. మళ్ళీ ఇది చూసినట్లయితే దీని మీద నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది ఓకేనా. ఇది మనకు 24 రూపాయల నుండి మనకు 110 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత దీంట్లో ఎటువంటి మూమెంటం అనేది లేదు ఈరోజు. ఇది మనకు ఈరోజు జరిగిన గురువారం ఎక్స్పైరీ. థ్యాంక్ యూ.